ఆర్టీసీ బస్టాండుకు 2 కిలోమీటర్ల దూరంలో ప్రైవేటు వాహనదారులు ప్రయాణికులను ఎక్కించుకోవాలి. గుంటూరు బస్టాండ్ వద్ద ఆ పరిస్థితి లేదు. బస్టాండ్ బయట రద్దీగా ఉండే గుంటూరు విజయవాడ రహదారిపై ప్రయాణికుల్ని ఎక్కించుకునే ఆర్టీసీ బస్సుల్ని ఎక్కువ సమయం నిలిపేందుకు ఒప్పుకోని ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన కార్లను ఆపినా పట్టించుకోవడం లేదు. కొంతకాలంగా ఓ వ్యక్తి 40కి పైగా కార్లతో ప్రైవేటు ట్రావెల్స్ నడుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విజయవాడకు ఆ కార్లలో ప్రయాణికులను తరలిస్తున్నారు. కొందరు అధికారులను మచ్చిక చేసుకుని వాహనాలు దర్జాగా టోల్గేట్ దాటేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్ని కార్లకు వీఐపీ పాస్లతో పాటు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డులు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం పసుపు రంగు నంబర్ ప్లేట్ కలిగిన వాహనాలు మాత్రమే ట్రాన్స్పోర్ట్ కింద వాడాలి. ఇక్కడ తెల్ల నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలతోనే ట్రావెల్స్ నడుపుతున్నారు. ప్రధాన బస్టాండ్ సమీపంలోనే 50 ఏళ్లుగా కొందరు కార్ల యజమానులు ఓ కారు స్టాండ్ నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ నిబంధనలకు లోబడే ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రైవేటు ట్రావెల్స్ దందా వల్ల తమ ఉపాధికి గండిపడుతోందని కారు స్టాండ్ నిర్వాహకులు వాపోతున్నారు. ప్రశ్నిస్తే మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులమంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా ఇక్కడే ఉండి కారు తోలుకుంటున్నాను సార్. ఈ కొన్నాళ్ళ నుండి ఏమవుతుందంటే ప్రైవేట్ వెహికల్స్ విచ్చలవిడిగా వచ్చి గుంటూరు విజయవాడ సర్వీస్ చేయడం మొదలుపెట్టేసింది సార్. మెయిన్ బస్టాండ్ ఎదురుగా బస్సులకు అడ్డం పెట్టి నిలువు దోపిడీ చేసినట్టు చేస్తున్నారు సార్. ఇటు ప్రభుత్వానికి గడ్డి కొడుతున్నారు, ఇటు మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఏంటంటే కొన్ని చేతులు ఉన్నాయి ఇందులో. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బడాబాబులు ఇది చేసుకొని మేనేజ్ చేసుకొని చివరికి ఎవ్వరు కూడా పోలీసు వాళ్ళతో సహా చెప్తున్నారు సార్. కానీ మళ్ళీ ఎందుకంటే మేము రోడ్ల మీద బతికేవాళ్ళం కదా, ఎక్కడొక్కడసారి న్యాయం జరిగిద్దని మేము కూడా ఇదిగా ఉన్నాం సార్. కడుపులో మండిన రోజు అది కూడా బయట పెట్టాల్సి వచ్చింది. మా స్టాండ్ వచ్చేసి 40 సంవత్సరాలు ఇక్కడే ఉంది. ఈ స్టాండ్లో కిరాయి వస్తేనే వెళ్తాం, సర్వీస్ అంటూ చేయం. అలాంటిది గత 6 నెలల నుంచి ఒక 35 బళ్ళు వచ్చేసి విజయవాడ వాళ్ళు వచ్చేసి ఇక్కడ గుంటూరు విజయవాడ సర్వీస్ చేస్తున్నారు. ఇది కూడా మనిషికి 100 రూపాయలు గాడికి అట్లా 35 బళ్ళు సర్వీస్ చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆర్టీసీ నష్టం వస్తుంది, మా వచ్చే కిరాయిలు కూడా మా వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. కాకపోతే వెళ్ళి అడిగినందుకు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మీరెవరు మాకు చూడడానికి అన్నారు. అదేంటంటే మా మీద ఎదురు కేసులు పెడుతున్నారు. మీ మీద ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మేమేంటంటే పోరాడుతున్నాం. మా ఏంటంటే మాకు వచ్చే కిరాయిల కోసం మేము ఆడుతాం, అంతేగాని వేరేగా మేము గొడవలకు వెళ్ళటం లేదు. ప్రతి నెల ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ వర్గాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సి ఉండగా అధికారులు అవేమీ పట్టించుకోవడం లేదు. ప్రైవేటు ట్రావెల్స్ దందాకు అడ్డుకట్ట వేసి ఆర్టీసీకి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వాళ్ళైనా గుంటూరు వాళ్ళు కాదు, విజయవాడ వాళ్ళు ఉన్నారు, చిలుకలూరుపేట వాళ్ళు, నసరాపేట వాళ్ళు, ఎక్కడెక్కడ వేరే ఊర్లో వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. అక్కడ ఏంటంటే హాస్పిటల్ నుంచి కానీ అడ్డు నుంచి కానీ అది ఒక మెయిన్ సెంటర్ అయిపోయింది. ఇప్పుడు ఇటు నుంచి వచ్చేవాడు కూడా ఆటో వేసుకుని అంటే సరాసరి వెళ్తున్నాడు. ఇటు వచ్చి తిప్పుకొని రావడం అనేది ఎవరు రావట్లేదు. సరాసరి అది ఒక మెయిన్ పాయింట్ అయిపోయింది. హాస్పిటల్ నుంచి వచ్చే కిరాయిలన్నీ వాళ్ళే తీసుకుని పోతున్నారు. వెనక మన పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయి. మనం ఏంటంటే ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళం. మనం వాళ్ళతో తగాదాడతాం. దానికి ఎవరు ఏం పట్టించుకోవట్లేదండి. చెప్పినా కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళినా సరే చల్లట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకే ఫేవర్లో ఉన్నారు, కానీ మనకి ఫేవర్లో ఏం లేదు.